ఎన్నికల వేళ ఓరుగల్లు బీజేపీలో కొత్త చేరికలు నేతల మధ్య అంతర్గత వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన అనుచరులు బీజేపీలో చేరేందుకు అగ్రనేతలను కలిశారు. అందుకు వారిని పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ పెద్దలు ఆసక్తి చూపారు. ఓరుగల్లు నేతలు మాత్రం నరేందర్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. వారిని పార్టీలోకి తీసుకుంటే తాము పార్టీలో కలిసి పని చేయలేమంటూ అగ్రనేతల ముందే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆయన అనుచరులతో కలిసి బీజేపీలో చేరేందుకు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. నరేందర్ చేరికను తెలుసుకున్న ఓరుగల్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పాటుగా మరికొందరు నేతలు దీనిని వ్యతిరేకించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని పెద్దలతో విన్నవించుకున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తన వ్యతిరేకిని పార్టీలోకి తీసుకోవడం ఏంటని రవి అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీజేపీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు నన్నపనేనిల మధ్య కూడా సయోధ్య లేదు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు అనుచరులపై నన్నపనేని వర్గీయులు దాడులకు పాల్పడడంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. మంత్రి కొండా సురేఖతో 5 ఏళ్లు గట్టిగా పోరాడాలంటే నరేందర్ అతని అనుచరులను పార్టీలోకి రావడం అవసరమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇదే విషయం వ్యతిరేకిస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలవాలంటే పార్టీలోకి కొత్తగా వచ్చేవారిని చేర్చుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నన్నపనేని రాకను వరంగల్ జిల్లా బీజేపీ నేతలు వ్యతిరేకిస్తుంటే పార్టీ అధిష్టానం మాత్రం బీసీ సమీకరణాల నేపథ్యంలో నరేందర్ ను పార్టీలోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.